ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు కనపడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈ వీడియోలో మనము ఏవైతే మనం పాలసీస్ జనరల్గా తీసుకుంటూ ఉంటామో అవి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అవ్వచ్చు, లేకపోతే ఏమన్నా మనీ బ్యాక్ పాలసీస్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ పాలసీస్ మనం ఏవైతే తీసుకుంటూ ఉంటామో దానికి సంబంధించి ఒక బేసిక్ ప్రోగ్రాము ఎలా రాయాలి ఏంటి కోబాల్లో మనం చూసేద్దాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఐడెంటిఫికేషన్ డివిజన్ అండ్ అలాగే ప్రోగ్రామ్ ఐడి, సో ప్రోగ్రామ్ నేమ్ ఏదన్నా ఇవ్వచ్చు, అండ్ నెక్స్ట్ డేటా డివిజన్ అండ్ నెక్స్ట్ వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్. సో ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కామన్ అండి మనకి ప్రతి ప్రోగ్రామ్కి కూడా. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఏదైతే వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ కనిపిస్తుందో ఇందులో మనం వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రాము పాలసీ డీటెయిల్స్ సంబంధించి కాబట్టి జనరల్ గా మనకి పాలసీ అనగానే గుర్తొచ్చేవి పాలసీ నెంబరు, పాలసీ హోల్డర్ నేమ్ అండ్ పాలసీ అమౌంట్ ఎంత, ప్రీమియం ఎంత, పాలసీ టైప్ ఏంటి, ఇవే కాబట్టి జనరల్ గా మనకున్న డీటెయిల్స్ కేవలం అవే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పాలసీ నెంబరు, సో ఎనీ పాలసీ నెంబర్ మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P003 అని చెప్పేసి ఇస్తాను. అండ్ పాలసీ హోల్డర్ నేమ్ పురుషోత్తం అని రాశాను, పురుషోత్తం అకాడమీ అని పెడదాము. అండ్ నెక్స్ట్ పాలసీ అమౌంట్ ఎంత ఇవ్వచ్చు అండి, ఒక 5 lakhs ఇద్దాం పాలసీ అమౌంట్. అండ్ ప్రీమియం వచ్చేసి ఒక 25,000 అని ఇద్దాము. అండ్ పాలసీ టైప్ వచ్చేసి జీవన్ బీమా అని చెప్పేసి రాద్దాం. ఓకేనా. సో ఇవి డీటెయిల్స్ అనమాట. మనకి ఏవైతే ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇక్కడ మనం వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ లో ఇచ్చామో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేయగానే మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ లో మనకి డీటెయిల్స్ అంతా కూడా డిస్ప్లే అయ్యేటట్టుగా ఈ ప్రోగ్రామ్ అనేది మనం రాస్తున్నాము. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ లో మనం వేరియబుల్ డిక్లరేషన్ అయితే చేసేసాము. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది ప్రొసీజర్ డివిజన్. సో ప్రొసీజర్ డివిజన్ లో మనకి ఏమేమి కావాలండి, పాలసీ నెంబరు, హోల్డర్ నేమ్, పాలసీ అమౌంట్, ప్రీమియం అమౌంట్, పాలసీ టైప్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవ్వాలని చెప్పి అన్నాం కాబట్టి సో ప్రొసీజర్ డివిజన్ లో డిస్ప్లే పాలసీ నెంబర్, డిస్ప్లే పాలసీ హోల్డర్ నేమ్, డిస్ప్లే పాలసీ అమౌంట్, డిస్ప్లే ప్రీమియం అమౌంట్, డిస్ప్లే పాలసీ టైప్, స్టాప్ రన్ అంతే. సో ఇక్కడ స్టాప్ రన్ అనగానే మనకి ప్రోగ్రామ్ ఏదైతుందో ఎగ్జిక్యూషన్ ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేసేద్దాము. సో సేవ్ చేస్తానండి. సో మన ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే PRG6 అని చెప్పి ఇచ్చాం కదా. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ను మనం కంపైల్ చేద్దాము. ఓకేనా. సో ముందు కంపైల్ చేసేద్దాము. సో ఇది కంపైల్ సంబంధించి చేసేయాలన్నమాట. సో ప్రోగ్రామ్ 6 కాబట్టి మనది ప్రోగ్రామ్ 6 నేను కంపైల్ చేసేస్తున్నాను. ఓకేనా. సో సబ్మిట్ చేశానండి. జాబ్ మనకి సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశాను. మనకి మ్యాక్స్ ఇసి ఏదైతే ఉందో 0 వచ్చింది, అంటే ఎటువంటి ఎర్రర్స్ మనకి లేవన్నమాట, అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనము రన్ చేద్దాము. ఓకే. సో రన్ కి సంబంధించి మనకి వేరే చేసేది ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మన ప్రోగ్రామ్ 6 ఏదైతే ఉందో దీన్ని మనం చేంజ్ చేసుకొని డైరెక్ట్ గా దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాం. ఓకేనా. సో సబ్మిట్ చేశాను, మన జాబ్ అయితే సబ్మిట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మ్యాక్సిసి అనేది 0 వచ్చిందండి, అంటే ఎటువంటి ఎర్రర్స్ కూడా లేవు, మనకి ప్రాపర్ గా రన్ అయితే అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనము స్కూల్లోకి వెళ్ళాలి. స్కూల్లో మనకి లేటెస్ట్ గా ఉన్న జాబ్ ఇది కాబట్టి దీన్ని మనం ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏదైతే ఉందో సిస్ అవుట్ కనుక ఓపెన్ చేసి చూసినట్టయితే P003 పురుషోత్తం అకాడమీ 5,25,000 జీవన్ బీమా అని అయితే మనకి డేటా అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా అవుట్పుట్ లోనే. సో ఈ డేటా మన ప్రోగ్రామ్ ఇచ్చిన డేటా సేమా కాదా ఒకసారి అది ఎలా చెక్ చేయాలి అంటే ఏదైతే మన ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి చూసినట్టయితే P003 కదా. సో P003 అండ్ నెక్స్ట్ మనం ఏమి ఇచ్చామండి, పురుషోత్తం అకాడమీ 5,25,000 జీవన్ బీమా. సో పురుషోత్తం అకాడమీ 5,25,000 జీవన్ బీమా. సో ఈ విధంగా మనము బేసిక్ ప్రోగ్రామ్ అనమాట, అంటే పాలసీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిస్ప్లే చేయడానికి బేసిక్ ప్రోగ్రాము ఈ విధంగా మనం అయితే రాసుకోవచ్చు. ఓకేనా. సో దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, డెఫినెట్ గా నేను మీకైతే హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.